రాండి నీళ్ళ చాలే భగవంత్ స్వరూపం కదా అందరం మామూలు వాళ్ళమే తప్పులు చేస్తాం తెలిసి తెలియక ఇంటెన్షనల్లీ చేయం తెలిసి తెలియక జరుగుతుంటాయి మన ప్రోత్సాహం ఆకలి అవుతుంది ఈరోజు వైకాపా పార్టీ గొడ్డలి పార్టీ డిఎస్సి మీద విషప్రచారాలు చేస్తూ ఉంది. అసలు డిఎస్సి గురించి మాట్లాడే అర్హత ఈ మావిగన్ పార్టీకి ఉందా అని నేను ప్రశ్నిస్తూ ఉండా. రాష్ట్రంలో ఉన్న టీచర్లకు అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో 70% మంది ఉపాధ్యాయులు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండంగా జరిగిన డిఎస్సిలో సెలెక్ట్ అయిపోయి ఈరోజు ఉద్యోగం చేస్తూ ఉన్నారు. 1995వ సంవత్సరంలో నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా అయ్యాక డిఎస్సి పరీక్షల్లో అప్పటి వరకు ఇంటర్వ్యూ అనేది ఉండేది. 95వ సంవత్సరంలో ఈ డిఎస్సి పరీక్షలను ట్రాన్స్పరెంట్గా చేయాలనే ముఖ్య ఉద్దేశంతో దీనిలోని అనేక కీలకమైన మార్పులు చేస్తూ ఒక పటిష్టమైన వ్యవస్థను తీసుకొచ్చిన వాళ్ళు ఎవరంటే మా నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. 1998వ సంవత్సరంలో జరిగిన డిఎస్సిలో అప్పటి వరకు ఒక సాంప్రదాయం ఉండేది. పరీక్ష అయిపోయినాక ఒక ఇంటర్వ్యూ అనేది ఉండేది. ఆ ఇంటర్వ్యూలో ఒక ప్యానెల్ కూర్చుండేది. ఆ ప్యానెల్లో జెడ్పీ చైర్మన్, కలెక్టర్ గారు, జేసీ గారు, డిఈఓ గారు చాలామంది కూర్చుండేవాళ్ళు. అక్కడ ఆ ఇంటర్వ్యూలో ఈ అభ్యర్థుల్ని ప్రభావితం చేసే నిర్ణయాలు జరిగేవనే అనుమానంతో మా నాయకుడు ఇంటర్వ్యూ పద్ధతిని తీసేసి ఈ యొక్క డిఎస్సి పరీక్షల్ని చాలా ట్రాన్స్పరెంట్గా నిర్వహించడం మొదలుపెట్టారు. దాదాపు ఇప్పటి వరకు 1995వ సంవత్సరం నుంచి ఈరోజు 2025వ సంవత్సరం వరకు చూస్తే 10 డిఎస్సీలు జరిగాయి. 95, 96, 2000, 2001, 2002, 3, 6, 8, 12 తర్వాత 25వ సంవత్సరంలో 10 డిఎస్సీలు జరిగితే అందులో 7 డిఎస్సీలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరిగినాయి. చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉండగా, ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఈ 7 డిఎస్సీల్లో ఉద్యోగాలు సంపాదించుకున్న వాళ్ళే ఇప్పుడు మన స్కూళ్ళల్లో పనిచేస్తూ ఉంటారు. మిగిలిన 2 వైఎస్ గారి హయాంలో జరిగాయి, 1 కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో జరిగింది. నేను ప్రశ్నిస్తున్నాను, గొడ్డలి పార్టీలో మావిగన్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఒక రాష్ట్రంలో అల్లోకల్లోలం సృష్టించాలని చెప్పి ఆయన శిష్యులు చిన్న పిల్ల మావిగన్లు అందరూ వచ్చి మాట్లాడుతూ ఉంటారు ప్రెస్ల ముందు, మీడియా ముందు. మీరందరూ ఎందుకు మావిగన్ గారిని 19 నుంచి 25 మధ్యలో 24 మధ్యలో ఎందుకు డిఎస్సిని కండక్ట్ చేయలేదని ప్రశ్నించండి ముందెళ్ళి. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ గొడ్డలి పార్టీకి ఒకటే లక్ష్యం, ఒక అస్థిరతను ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ చేయాలా, సో ప్రజల మధ్యన ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలా, ఏదో జరిగిపోతుంది ఆంధ్రప్రదేశ్లో, అన్నిట్లో ఏదో అవకతవకలు జరిగిపోతున్నాయని చెప్పేసి వాగి పెడితే ప్రజల్లో, అమాయకమైన ప్రజలు ఒక కన్ఫ్యూజన్ తీసుకొని వచ్చి పెడితే అది నిజమైపోతుంది అనుకుంటా ఉండరు. కానీ వాళ్ళ ప్రజలకు అందరికీ తెలుసు 19 నుంచి 24 మధ్యలో మీ బాస్ మావిగన్ గారు ఒక డిఎస్సిని కూడా జరపలేదు. ఆయన మీరందరూ వెనక్కి తిరిగి, మరి ఆయన బెంగళూరులో ఉండాడో ప్యాలెస్లో ఉండారో మాకు తెలియదు, ఆయన వెనక్కి తిరిగి ప్రశ్నించండి ముందు.
ఇలాంటి చెత్త మాటలు మాట్లాడి రాష్ట్రంలో చెత్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ముందు మీరు ఒకసారి ప్రశ్నించేసి క్లారిఫికేషన్ తీసుకొని డిఎస్సి గురించి మాట్లాడండి. అసలు మీకు కానీ మీ నాయకుడికి కానీ డిఎస్సి గురించి మీ గొడ్డల పార్టీ మొత్తానికి ఒక్కరికి కూడా అర్హత లేదని చెప్తున్నాయి. సరే, మరి నీ రికార్డ్ ఏంటి? గొడ్డలి పార్టీ రికార్డ్ ఏంటి? మావిగన్ గారి రికార్డ్ ఏంటి? డిఎస్సి జరపల 5 సంవత్సరాలు, అన్నీ అబద్ధాలు. రాగానే జనవరిలోనే జాబ్ క్యాలెండర్ క్రియేట్ చేసి డిఎస్సి నేను జరిపించేస్తానని చెప్పినారు. ప్రగల్భాలు. దాన్ని ఎవరన్నా గొడ్డల పార్టీలో వాళ్ళ మావిగన్ గారిని ప్రశ్నించారా? ఇంకా ఘనత ఏంటంటే కరోనా టైంలో మద్యం షాపుల్లో మద్యాన్ని టీచర్లను పెట్టి అమ్మించినారు. రాష్ట్రం అంతా విస్తుపోయింది ఇది చూసి. ఎందుకంటే మద్యం వ్యాపారం చేసిందంతా మావిగన్ పార్టీ వాళ్ళే కదా, గొడ్డల పార్టీ వాళ్ళే కదా. వాళ్ళకు రావాల్సిన బిజినెస్ కరోనా వల్ల పోతాదని చెప్పేసి ఉద్దరగా దొరికినారని చెప్పేసి టీచర్లను భయపడిచ్చి బెదిరించి టీచర్ల ముందు పెట్టి మద్యం అమ్ముకున్న చండాలమైన పార్టీ ఏంటంటే అది మీ పార్టీనే. ఆ తర్వాత ప్రక్షాళన చేస్తున్నాము, స్కూళ్ళలో మార్పులు చేస్తున్నాము అని చెప్పేసి టీచర్లకి యాప్ ఇచ్చేసి బాత్రూంలో ఫోటోలు తీయమండము, పాయకానాల ఫోటోలు తీయడమను ఇవన్నీ చేసినారు మీరు. ఇంకో కరకారం ఏం చేసినారు? పాఠశాలలని విలీనం చేస్తూ అనేక పాఠశాలని మూసేసి మీరు ప్రకటించింది ఏంది? అసలు ఖాళీలే లేవు టీచర్ పోస్టులు. ఎక్సెస్ ఉపాధ్యాయులు ఉండారు రాష్ట్రంలో, కాబట్టి డిఎస్సి పెట్టలేమని చెప్పేసి 5 సంవత్సరాలు కాలయాపన చేసుకుని మీరు చేసింది ఇది. మీ ఘనత, మీ చరిత్ర, మీ రికార్డ్ ఇది. మీరేం చేసినారు ఈ కాలంలో? 241 కేసులు కోర్టులలో వేసి ఈ డిఎస్సిని జరగకుండా ఆపి ఈ 16,000 మంది ఉద్యోగాలు వచ్చిన వాళ్ళని అన్యాయం చేయాలని చెప్పేసి తప్పుడు కేసులు వేసి మీరు కాలయాపన చేయడానికి మీకు చేతనైన టక్కు టమారి నాటకాలు జిమ్మిక్కులన్నీ మీరు చేసినారు. కూటమి ప్రభుత్వము, నారా లోకేష్ గారు వీటన్నిటిని ఎదుర్కొని ఈ కేసులందరి నుంచి దాటుకొని వచ్చి నోటిఫికేషన్ ఇచ్చి నా దగ్గరికి వచ్చారు టీచర్లు. ఇంత షార్ట్ టైంలో ఇంత క్లీన్గా 45 డేస్లో వాళ్ళకి పోస్టింగ్ లెటర్స్ ఇచ్చేసి, ఆర్డర్స్ ఇచ్చేసి, నియామక పత్రాలు ఇచ్చేసి పంపించిన ఘనత ఏంది అంటే కూటమి ప్రభుత్వాన్ని, మా హెచ్ఆర్ మినిస్టర్ నారా లోకేష్ గారిది. మాట్లాడడానికి కూడా మనిషికి సిగ్గుండాలి వీళ్ళకందరికీ. ఈరోజు ఒక్క డిఎస్సిని కూడా జరపలేని వాళ్ళు 5 సంవత్సరాలు ప్రజలు అవకాశం ఇస్తే ఇవన్నీ మాట్లాడుతున్నారు. మొదలు పెట్టారు కూటమి ప్రభుత్వం రాగానే. ఢిల్లీలో పోయినారు, రాష్ట్రంలో శాంతి భద్రత కరువైపోయినాయంట. ఆడపోయి జంతర్ మంతర్లో పోయి కూర్చొని దీక్ష చేసినాడు పెద్ద ఆయన మావిగన్ గారు. ఆ తర్వాత ఏదో అయిపోతుంది రాష్ట్రానికి, శాంతి భద్రతలు కరువైపోయినాయని చెప్పి వాళ్ళని వాళ్ళే చంపుకుంటున్నారు. వాళ్ళోళ్ళు చేసిన భూదందాలలో, ఆస్తుల పంపకాలలో వాళ్ళే పొడుచుకుంటున్నారు. మళ్ళా మేమంతా ఫ్రెండ్స్, మా మధ్యన ఏ విధమైన వ్యత్యాసాలు లేవు, మా మీద ఏమైనా భేదాలు లేవు అని వాళ్ళ భార్యలని, వాళ్ళ పిల్లలని మీడియా ముందుకు తీసుకొచ్చి వాళ్ళతోనే చెప్పిస్తారు మీరు. మళ్ళా వెంటనే సంపినోళ్ళని బండ్లు ఇచ్చి బార్డర్స్ దాటిస్తారు. మళ్ళీ వీళ్ళు కూడా పోయి బార్డర్స్ దాటి నెలలు రోజులు పోయి అండర్ గ్రౌండ్లో దాక్కుంటారు. మళ్ళీ ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు చేస్తున్న దందాలలో బ్యాలెన్స్ మిగిలిన వాటిని వీళ్ళు అరేంజ్ చేస్తున్నప్పుడు వీళ్ళు చిక్కిపోతారు అనమాట. భార్యలు, పిల్లలు అందరూ ప్రభుత్వ ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవడము, ప్రభుత్వ భూములను తనఖా పెట్టడం, బ్యాంకులలో ఇట్లా దాంట్లో భార్యలు, పిల్లలు దొరికిపోతారు. దొరికిపోగానే భార్య దొరికిపోయింది కదా, ఇంకా వచ్చేస్తారనమాట ఇమీడియట్గా. దాంకున్నాడు ఎక్కడో అండర్ గ్రౌండ్లో, మరి గోవాలో దాంకున్నాడో లేకపోతే ఏ బాంబేలో దాంకున్నారో, ఏ పబ్బులలో దాంకున్నారో మాకైతే తెలియదు. కానీ వెంటనే వచ్చేసి పోలీసులకు సరెండర్ అయిపోతారు. మళ్ళీ వాళ్ళ బాస్ మావిగన్ గారు చెప్తారు, చచ్చిపోయినోడు మావాడే, చంపినోడు మావాడే, కబ్జాలు చేసింది మావాలే, కాబట్టి మా మీద కేసులు పెట్టడానికి లేదు. ఎందుకంటే మా వాళ్ళే చంపుకున్నారు కాబట్టి మా మీద కేసులు పెట్టడానికి లేదు. మీరు
ఒక హత్య జరిగితే మా వాళ్ళు చంపుకుంటే మా మీద దాడులు చేస్తూ మా మీద నేరారోపణలు చేస్తున్నారా? సచ్చింది మావాడే, చంపింది మావాడే, కబ్జా చేసింది మావాడే, బినామీ మావాడే. మావాడి భార్యనే వచ్చేసి అసలు వాళ్ళకి సంబంధం లేదని చెప్తా ఉంది. మా ఆయన పాపం అమాయకుడు అని చెప్పేసి మా ఆయన మావాడి భార్యనే చెప్తా ఉంది. కాబట్టి మా మీద కేసులు పెట్టకూడదు. మేము చాలా మంచోళ్ళం, శాంతి కాముకలం, శాంతి దూతలం. మా చరిత్ర చూడండి అంటే ఇప్పుడే పులందులు అందరూ బయటపడి నీ చరిత్ర మొదటి నుంచి కింద వరకు చదివేసరికి అది వదిలేసేసి డిఎస్సి మీద పడ్డారు. అంటే ఏంలే, ప్రతి ఒక్క 15 డేస్కి ఒకసారి ఒక ఎజెండా పెట్టుకోవడము, ప్రజలను కన్ఫ్యూజ్ చేయడము. ఆ కన్ఫ్యూజ్లో మేము కూడా ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్లో ఇంకా మా గొడ్డలి పార్టీ తిరుగుతూ ఉంది అంటూ అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ వీళ్ళు మాట్లాడుకోవడానికి వీళ్ళకు క్రైసిస్లో ఉన్నారు. వీళ్ళు మేము ఉన్నామని చెప్పుకోవడానికి రాష్ట్రం యొక్క భవిష్యత్తును ఫనంగా పెట్టినారు. రాష్ట్రం అవసరం లేదు, రాష్ట్రంలోని యువత అవసరం లేదు, మహిళలు అవసరం లేదు, శాంతి భద్రతలు అవసరం లేదు.